జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో అనుమానాస్పద పాకిస్తాన్ డ్రోన్ కనిపించినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ గుర్తించిన వెంటనే భారత భద్రతా దళాలు అప్రమత్తమై విస్తృత స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ భారత భూభాగంలోకి చొరబడిందా, నిఘా కోసమా లేక మరోదైనా ఉద్దేశమా అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు ఇప్పటివరకు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇక మరోవైపు పాకిస్తాన్లోని ఫరూకాబాద్ ప్రాంతంలో ఉన్న 125 సంవత్సరాల చారిత్రక శ్రీ గురుసింగ్ సాబా సాహిబ్ గురుద్వారా కూల్చివేత వార్తపై భారత్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని లక్ష్యంగా చేసుకుని జరిగినటువంటి విధ్వంసక చర్యగా అభివర్ణిస్తూ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ను కోరింది. అలాగే చారిత్రక మతపరమైన కట్టడాలను పునరుద్ధరించాలంటూ కూడా డిమాండ్ చేసింది. ఇక ఈ ఉద్రిక్త పరిణామాల మధ్య మానవతా కోణంలో ఒక ముఖ్యమైన అడుగు కూడా పడింది. 2008 కాన్సులార్ యాక్సిస్ ఒప్పందం ప్రకారం భారత్, పాకిస్తాన్ తమ దేశాల్లో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను కూడా పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ జైల్లో ఉన్న 188 మంది భారతీయులను వీలైనంత త్వరగా విడుదల చేసి స్వదేశానికి పంపించాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. ఇటీవలే కేంద్ర సర్కార్ పాకిస్తాన్కు చెందినటువంటి 23 మంది ఉగ్రవాద కార్యకర్తలను కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద అధికారికంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇందులో అయోధ్య రామ మందిరంపై నిఘా నిర్వహించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో పాటు లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హాఫీజ్ సయ్యద్ అల్లుడి పేరు కూడా ఉండటం గమనార్హం. ఇక భద్రతా సవాళ్ళ ఒకవైపు, దౌత్యపరమైన విభేదాలు మరోవైపు, మానవతా చర్చలు ఇంకోవైపు, ఇలా భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరోసారి క్లిష్ట దశల్లోకి వెళ్ళినట్టుగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డ్రోన్ ఘటనపై విచారణ కొనసాగుతుండగా గురుద్వారా ఘటనపై పాకిస్తాన్ నుండి పూర్తి అధికారిక స్పందన కోసం కూడా ఎదురుచూస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా లేక దౌత్య మార్గంలో పరిష్కారం దొరుకుతుందా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.